తెలుగు కథ పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ తోడు. ఈ కథ సంచిక డాట్ కామ్ అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ తోడు. "ఆ, రా విశ్వనాథం, రా రా, నీ గురించే అనుకుంటున్నాను" ఆహ్వానించాడు జగన్నాథం. విశ్వనాథం వచ్చి కుర్చీలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న ఫోటోలు చూసి ఏమిటన్నట్టు జగన్నాథం కేసి చూశాడు. జగన్నాథం హాలులో ఉన్న భార్య ఫోటో వైపు ఒకసారి చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. విశ్వనాథం, నా వర్ధనం నన్ను విడిచి వెళ్ళిపోయి 2 ఏళ్లయిందని నీకు తెలుసుగా. నా పెద్ద కొడుకు కంపెనీలో మేనేజరు, కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఉదయం 9 గంటలకే ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకంటే ముందే మనవలు స్కూళ్ళకు వెళ్తారు. పొద్దున సమయంలో నాతో మాట్లాడటానికే వీలు కాదు. సాయంత్రం భార్యాభర్త ఆఫీస్ కబుర్లు, పిల్లల చదువుల విషయం చూడడం జరుగుతుంది. నా కొడుకు కనుబొమ్మలు ఎగరేసి బాగున్నావా అన్నట్టు తలూపుతాడు. అది ఫోనులో ఎవరితో మాట్లాడుతూ. హ్మ్. నేను ఓ వెర్రినవ్వు నవ్వి తలాడిస్తాను. బాగున్నాను అన్న అర్థం వచ్చేటట్టుగా. ఆదివారం ఒక్కరోజు నా కోసం ఒక అరగంట కేటాయిస్తాడు నా కొడుకు, నా యోగక్షేమాల కోసం. దానికే నేను మురిసి మైమరిచిపోవాలి. 6 నెలలు ఉందామనుకున్న వాడిని 2 నెలలకే ఇంటికి వచ్చేశాను. ఆ బందిఖానాలో ఉండలేకపోతున్నాను. మరోసారి నిట్టూర్చాడు జగన్నాథం. విశ్వనాథం చిన్నగా నవ్వాడు. ఈ రోజుల్లో పిల్లలందరూ అంతే అన్నట్లుగా. తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు జగన్నాథం. ఈసారి రెండో అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. వాడు చెన్నైలో ఉంటాడు. రెండో కోడలు జాబు చేయదు. ఇంట్లోనే ఉంటుంది. హమ్మయ్య అనుకుని వాడి దగ్గరకు వెళ్ళాను. వాడు ఓ మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్. ఉదయం 9 గంటలకు వెళ్ళినవాడు రాత్రి 8 గంటలకు వస్తాడు. కోడలకు టిక్ టాక్ పిచ్చి అని అక్కడికి వెళ్ళాక తెలిసింది. నాకు భోజనం టేబుల్ మీద సర్దేసి ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళిపోతుంది టిక్ టాక్ షూటింగ్‌లకి. పొద్దుపోయాక ఎప్పుడో వస్తుంది ఇంటికి. అంతవరకు నేను చేసే పని ఏమిటో తెలుసునా? టీవీ చూడ్డం, లేదా గది గోడలకేసి చూడ్డం. ఈ అయోమయ వాతావరణంలో ఇమడలేక నెల రోజులకే మన శివపురం వచ్చేశాను. ఆవేదనగా అన్నాడు జగన్నాథం. అవన్నీ సరే, ఈ ఫోటోలు ఏమిటి? అడిగాడు విశ్వనాథం. ఈ సమయంలో నాకో తోడు కావాలనిపించింది. అందుకే పేపర్‌లో ప్రకటనిచ్చాను. రెండో పెళ్లి చేసుకుంటానని. ఆ! ఆ సందర్భంగా వచ్చిన ఫోటోలివి అన్నాడు జగన్నాథం టీపాయ్ మీదున్న ఫోటోలను మరోసారి చూస్తూ. అతని మాటలకు నివ్వెరపోయాడు విశ్వనాథం. అంటే 40 సంవత్సరాలు నీ కష్టసుఖాల్లో పాలు పంచుకుని, నీ కుటుంబం కోసం తన జీవితాన్ని అర్పించిన ఆ త్యాగమూర్తి వర్ధనమ్మ జ్ఞాపకాలను తుడిచేసి, నీ సుఖం చూసుకుందామని నిర్ణయించుకున్నావా? ఇది చాలా దారుణం జగన్నాథం, నిష్ఠూరంగా అన్నాడు విశ్వనాథం. అంటే రోజు మా ఆవిడ ఫోటో చూస్తూ, విషాద గీతాలు పాడుకుంటూ గడిపేయమంటావా? చిరాగ్గా అన్నాడు జగన్నాథం. మిత్రుడి మాటలకు మనిషి ఎంత స్వార్థపరుడుగా మారిపోతున్నాడు అని బాధపడ్డాడు విశ్వనాథం. వెంటనే, చూడు జగన్నాథం, నీకిప్పుడు 66 ఏళ్ళు. బీపీ, షుగర్ 2 ఉన్నాయి. మహా అయితే 10 ఏళ్ళో, 15 ఏళ్ళో బతుకుతావు. అంతవరకు ఆ వచ్చే ఆవిడ నీకు చాకిరీ చేస్తూ ఉండాలి. అవునా? మరి ఆ తర్వాత ఆవిడ పరిస్థితి ఏమిటి? కన్న తండ్రివి నిన్నే చూడని నీ వాళ్ళు సవతి చూస్తారా? ఆవిడ గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా! అనునయంగా అన్నాడు విశ్వనాథం. నేను గెజిటెడ్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం 50,000 పెన్షన్ వస్తోంది. నా తర్వాత ఆవిడకు నా పెన్షన్ వస్తుంది. ఇదిగో ఈ ఇల్లు ఉంది. బ్యాంకులో 15,00,000 డిపాజిట్ ఉంది. ఆవిడకి ఏం లోటు ఉండదు. లాజిక్‌గా అన్నాడు జగన్నాథం. మరి నీ తర్వాత వయసు పైబడి చూసేవారు లేక ఆవిడ ఇబ్బంది పడుతుంది కదా! అన్నాడు విశ్వనాథం. నా పెన్షన్,
ఆ బ్యాంకులో డబ్బుతో ఆవిడ ఏదైనా వృద్ధాశ్రమంలో చేరవచ్చు తేలిగ్గా అన్నాడు జగన్నాథం. మరి ఆ పని ఏదో నువ్వే చెయ్యొచ్చు కదా! ఈ రోజుల్లో డబ్బున్న వారికి ఖరీదైన ఆశ్రమాలు ఉన్నాయి. నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారక్కడ. కాలక్షేపానికి లోటు ఉండదు. మెడికల్ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. నీ కోసం, నీ సుఖం కోసం మరో ఆడదాని జీవితం సమస్యల పాలు చేయకు. తోడు కావాలంటే చాలా మార్గాలున్నాయి. మరోసారి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వనాథం. అతను ఏ విషయమైనా సూటిగా కొండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడతాడు. అందుకే ఆఫీసర్ కాలేక సూపరింటెండెంట్‌గానే రిటైర్ అయ్యాడు. విశ్వనాథం వెళ్ళాక చాలా సేపు ఆలోచించాడు జగన్నాథం. చివరికి ఒక నిర్ణయానికొచ్చాడు. ఒక వారం రోజులు గడిచాక జగన్నాథం ఇంటికొచ్చిన విశ్వనాథం ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. 14, 15 ఏళ్ళు ఉన్న అమ్మాయికి జగన్నాథం ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నాడు. విశ్వనాథాన్ని చూసి "ఆ! ఆ! రా విశ్వనాథం రా" అని నవ్వుతూ ఆహ్వానించాడు. కుర్చీలో కూర్చుంటూ "ఈ అమ్మాయి" అని సందేహంగా అడిగాడు విశ్వనాథం. "మా అమ్మాయే. పేరు తేజస్విని. ఆ! అమ్మా ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ విశ్వనాథం" అని ఆ అమ్మాయికి పరిచయం చేశాడు జగన్నాథం. "నమస్తే అంకుల్" అని తేజస్విని నమస్కరించింది. "దీర్ఘాయుష్మాన్ భవ" అని ఆశీర్వదించాడు విశ్వనాథం. "అమ్మా తేజు నువ్వు లోపలికి వెళ్లి చదువుకో అమ్మా. నేను అంకుల్‌తో మాట్లాడాలి" అన్నాడు జగన్నాథం. "అలాగే నాన్నగారు" అని పుస్తకాలు తీసుకుని లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి. విశ్వనాథం అయోమయంగా జగన్నాథం కేసి చూసి "ఏమిటిదంతా? ఆ అమ్మాయి నిన్ను నాన్న అని పిలుస్తోంది. నాకంతా గందరగోళంగా ఉంది జగన్నాథం. ఆ విషయం ఏమిటో చెప్పు" అన్నాడు విశ్వనాథం. "చూడు విశ్వనాథం, నువ్వు ఆ రోజు నాకు హితబోధ చేశాక నేను చాలా సేపు ఆలోచించాను. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అనిపించింది. ఇంకొక ఆమెని నా జీవితంలోకి ఆహ్వానించాక నా పిల్లలు, వారి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో అనే సందేహం కలిగింది. కుటుంబంలో లేనిపోని గొడవలు వస్తాయేమో అన్న అనుమానం కూడా వచ్చింది. నువ్వు చెప్పినట్లుగా కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఆశ్రమంలో చేరితే నాకు తోచుబడి ఉంటుంది. నలుగురితో కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కానీ నా జీవితానికి పరమార్థం లేకుండా పోతుందని గ్రహించాను. ఈ మలిసంధ్యా జీవితంలో నా వల్ల ఎవరికైనా మంచి జరిగితే పైనున్న వర్తనం కూడా సంతోషిస్తుందన్న ఆలోచన నాకు కలిగింది. మర్నాడే అనాథాశ్రమంకి వెళ్ళి తేజస్విని దత్తత తీసుకుంటానని చెప్పాను. ఆశ్రమం వాళ్ళు నా హోదా, నా ప్రస్తుత పరిస్థితి చూసి అభ్యంతరం చెప్పలేదు. 2 రోజుల క్రితమే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి తేజస్విని ఇంటికి తీసుకొచ్చాను. తను 10వ తరగతి పాస్ అయింది. ఇంటర్మీడియేట్‌లో చేర్చాలి. తేజస్వినిని ఒక మంచి లెక్చరర్‌గా చేయాలని నా ఆకాంక్ష. ఆమె కూడా దానికి అంగీకరించింది. ఇది సంగతి. నువ్వు కూడా అప్పుడప్పుడొచ్చి తేజస్వినికి చక్కని సలహాలు, సూచనలు ఇస్తూ ఉండు. నాకు ఇద్దరు మగపిల్లలే. ఆడపిల్లలు లేని లోటు తేజస్విని వలన తీరుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. బలంగా ఊపిరి వదిలి అన్నాడు జగన్నాథం. విశ్వనాథం మనసు పులకించిపోయింది జగన్నాథం మాటలకు. తన కుర్చీలోంచి లేచి జగన్నాథం పక్కనే కూర్చున్నాడు. మిత్రుడు భుజాల చుట్టూ ఆప్యాయంగా చేతులు వేశాడు. జగన్నాథం, నువ్వు చేస్తున్న పని చాలా గొప్పది. అనాథ అయిన ఆడపిల్ల కాలేజీలో చేరి చదువుకునేటప్పుడు అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాలి. తేజస్విని దత్తత తీసుకుని తండ్రిగా ఆమెకు ఒక రక్షణ కవచంగా నిలిచావు. నీకు ఆమె తోడు కాదు. నువ్వే ఆమెకు తోడు. నువ్వు నా స్నేహితుడివైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. తేజస్విని నీ కలల్ని తప్పక సాకారం చేస్తుంది. ఆ నమ్మకం నాకు కూడా ఉంది అన్నాడు ఉద్వేగంగా విశ్వనాథం. ఆ! చూడు మిత్రమా, నిన్ను నేనొక కోరిక కోరాలని అనుకుంటున్నాను. నువ్వు కాదనకూడదు. విశ్వనాథం 2 చేతులు పట్టుకుని అడిగాడు జగన్నాథం. అలాగే చెప్పు అన్నాడు విశ్వనాథం. తేజస్విని చదువు మధ్యలో ఆగకూడదు. ఒకవేళ నాకు అనుకోని అనర్థం జరిగి నేను లేకపోతే నువ్వు తేజస్విని చదువు, వివాహ బాధ్యత తప్పకుండా తీసుకోవాలి. నా ఆశయం మధ్యలో ఆగిపోకూడదు. దానికి తగిన ఆర్థిక వనరులు నేను సమకూర్చే ఉంచాను. అనాథాశ్రమంలో గార్డియన్‌గా నీ పేరు కూడా రాశాను. ఎందుకైనా మంచిదని.
అన్నాడు జగన్నాథం. చూడు మిత్రమా, నీకు ఏం కాదు. మంచి మనసుతో నువ్వు ప్రారంభించిన యజ్ఞం దిగ్విజయంగా పూర్తవుతుంది. నువ్వే ఆ ఫలితాల్ని నీ కళ్ళారా చూస్తావు. అయినా నీ ధైర్యం కోసం చెబుతున్నాను. తేజస్విని నాకు కూడా కూతురే. ఆమె పూర్తి బాధ్యత నేను వహిస్తాను. అందులో సందేహం లేదు. సరేనా? భరోసా ఇచ్చాడు విశ్వనాథం. జగన్నాథం మనసు ప్రశాంత గోదావరిలా హాయిగా ఉంది మిత్రుని మాటలకు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.